ఈరోజు చాలా టేస్టీగా కాబూలీ చనా కర్రీ తయారు చేద్దాం. ముందుగా కర్రీ చేసుకునే వెసల్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సేపు ఫ్రై అయిన తర్వాత షాజీరా, చెక్క, యాలుక్కాయ, లవంగాలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేయాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని టమాటా మగ్గించుకోవాలి. తర్వాత ముందుగా ఉడకబెట్టిన చనా కూడా వేసేసి అందులోనే గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం వేసి కలిపి 1/2 గ్లాస్ వాటర్ వేసి కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి కలిపేసి మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతేనండి, మన కాబూలీ చనా రెడీ అయింది. ఈ కర్రీ రోటీ, నాన్ లేదా రైస్తో తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.